మిత్రులారా, ఇప్పుడు ఎవరిని చూసినా ఒక చర్చ జరుగుతుంది. ప్రజలు ఎన్నుకుంటే ఆయన శాసనసభ్యుడు, ఎమ్మెల్యే కాడా, ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి కారా అనేటువంటి ప్రశ్న. ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు పెద్దనా లేదా కేంద్రం నియమిస్తున్నటువంటి గవర్నర్ పెద్దనా, ఎవరు పెద్ద అనేటువంటి ప్రశ్న. లేదా గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందా లేదు కాళరాస్తుందా అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నల్ని ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తమిళనాడు కావచ్చు, లేదు ఇంకొక రాష్ట్రం కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు. ప్రజలు అడుగుతున్నారు సూటిగా, ప్రజలు ఓట్లేస్తే గవర్నర్ ఆపేస్తాడా? ప్రజలు ఓట్లేసి గెలిపించారు, కానీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపేశాడు. దీన్ని ఎలా చూడాలి? ప్రజలు ఓట్లేసినటువంటి గెలిపించినటువంటి ప్రజా ప్రతినిధులు పాలకుల, లేదు ప్రజలతో సంబంధం లేనటువంటి, ఓట్లతో సంబంధం లేనటువంటి ఒక నియమించబడ్డటువంటి గవర్నర్ పాలకుడా? ఎందుకు దళపతి విజయ్ కు ఈ రోజు గవర్నర్ ఒక అడ్డుగూడగా నిలబడ్డాడు? ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్రం నియంతృత్వ శక్తి ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను అబాస్పాలు చేస్తుందా గవర్నర్ల పేరుతో? ఎంత విచిత్రం అంటే, ఒక రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తారు, గెలిపిస్తారు, ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు, కానీ గవర్నర్ సంతకం చేస్తేనే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు ఓట్లెత్తే ముఖ్యమంత్రి కాడు, ఎమ్మెల్యేలు ఓట్లెత్తే ముఖ్యమంత్రి కాడు. అంటే గవర్నర్ సంతకం, నువ్వు ముఖ్యమంత్రి పో, నువ్వు ఎమ్మెల్యే పో అంటేనే అవుతాడా? అవునట, అట్లే అవుతాడట. మరి అయితే అది ప్రజాస్వామ్యమా? సీఎం ను ప్రజలు ఎన్నుకుంటారు, చీఫ్ మినిస్టర్ ను. గవర్నర్ ను ఢిల్లీ ఎన్నుకుంటుంది. చీఫ్ మినిస్టర్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, కానీ గవర్నర్ ఢిల్లీ పాలకులకు నమ్మిన బంటుగా ఉంటాడు. కాబట్టి ఢిల్లీ పాలకులు ఏం చెప్తా చేస్తాడు. ఇక్కడే ప్రజలకు మధ్య, పాలకులకు మధ్య ఘర్షణ ప్రారంభం అవుతుంది. అందుకని ఈ ఘర్షణను నివారించడం అనేది ఒక అనివార్యమైనటువంటి, ఒక అవసరమైనటువంటి చర్య ఉంది. అంతేకాదు, ఇక్కడ రాష్ట్రాల హక్కులు, స్వతంత్రత, స్వేచ్ఛ, కేంద్రం యొక్క హక్కులు, స్వతంత్రత, స్వేచ్ఛ, స్టేట్ వర్సెస్ సెంట్రల్ ఏర్పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కు అనుకూలంగా లేని ప్రభుత్వం గనక లేక పార్టీ గనక గెలిస్తే వాళ్ళకి స్వేచ్ఛ ఉండట్లే. వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుంది. వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి స్టేట్ వర్సెస్ సెంట్రల్ ఎంతకాలం నడుస్తుంది? సెంట్రల్ యొక్క నియంతృత్వ విధానం ఎంతకాలం కొనసాగుతుంది? అంటే క్రమంగా బీజేపీ ఏం చేస్తుంది అంటే, మనం వింటున్నాం కదా ఒక నినాదం, డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్. వాట్ యు మీన్ బై డబుల్ ఇంజన్? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది? బీజేపీ ప్రభుత్వం ఆ నినాదం ఎందుకు ఇస్తుంది అని అంటే, కేంద్రంలో మేమే ఉండాలి, రాష్ట్రంలో మేమే ఉండాలి, అప్పుడే మీ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, లేకుంటే కాదు అని చెప్పగలిగి చెప్తాంది. ఎంత విచిత్రం, ఎంత దారుణం. చివరికి ఈ సౌత్ ఇండియా ప్రజలు, దక్షిణ భారత ప్రజలు వింటలేరు అని, వాళ్ళ ఆధీనంలోకి రావట్లేరు అని, ఇక్కడ వాళ్ళ యొక్క పార్టీ డెవలప్ కావట్లేదు అని డీలిమిటేషన్ పేరుతో వీళ్ళతో అసలు పనే లేకుండా మెజార్టీ పార్లమెంట్ సీట్లు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే విధంగా పార్లమెంట్ స్థానాల వ్యవస్థను మార్చబోతున్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా దక్షిణ భారతదేశ ప్రభుత్వాలు లేక పార్టీలు లేక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ స్టేట్ వర్సెస్ సెంట్రల్, తమిళనాడులో కూడా అదే జరుగుతుంది, స్టేట్ వర్సెస్ సెంట్రల్. అంతేకాదు, తమిళనాడు ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవిడ భావజాలం కలిగినటువంటి పార్టీ. అది మనవాద బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. రామస్వామి పెరియార్ నాయకత్వంలో అక్కడ మనవాదులకు, ఆర్య బ్రాహ్మణులకు ఇసుమంత కూడా అవకాశం లేనటువంటి స్థానం అక్కడ లేదు. అటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో విజయ్ గెలిచాడు, ద్రవిడ రాజకీయాలు మొట్టమొదటిసారి లేకుండా. కానీ విజయ్ కూడా ద్రవిడ అనేటువంటి పార్టీ పేరు చెప్పకున్నప్పటికి కూడా ఆయన ఎన్నికల్లో ఎవరి బొమ్మలు పెట్టుకొని గెలిచాడు? ఆయన ఈవీఆర్ రామస్వామి పెరియార్ బొమ్మ పెట్టుకున్నాడు, ఆయన మహాత్మా జ్యోతిరావు బొమ్మ పెట్టుకున్నాడు, ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను తల మీద ఎత్తుకున్నాడు. అంటే ఎవరి ముగ్గురు ఆర్య బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు. కనుక తప్పకనే విజయ్ చెప్పాడు, నేను కూడా వాళ్ళ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాడినే అని. అందుకని స్టేట్ వర్సెస్ సెంట్రల్ ఈ రూపంలో దాన్ని కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఏదైనా మిత్రులారా, స్టేట్ వర్సెస్ సెంట్రల్ ఇది ఫెడరల్ వ్యవస్థ, భారతీయ వ్యవస్థ, భారతీయ సమాజం లేక భారత రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలు స్వతంత్రమైనవి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాయి, రాష్ట్రాల అభివృద్ధికి స్వతంత్రంగా వాళ్ళు పనిచేస్తారు. ఈ ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసి, నాశనం చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని ఫెడరల్ వ్యవస్థకు అవకాశం లేదు, ఏక వ్యవస్థనే ఉండాలి. అందుకే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే భాష, ఒకే ఓటు, ఒకే మనిషి, ఇట్లాంటి అన్ని నినాదాలు దాని నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ నినాదాల వెనుక ఉంది. అందుకే లెనిన్ మహాశయుడు అంటారు, ఏ నినాదం వెనుక ఏ విధానం ఉందో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. కాబట్టి బీజేపీ ఇచ్చేటువంటి నినాదాల వెనక ఏం విధానం ఉందో గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే ఇవాళ తమిళనాడు కావచ్చు, రేపు తెలంగాణ కావచ్చు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేక ఏదైనా కావచ్చు,
ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్ వర్సెస్ సెంట్రల్ కాంట్రడిక్షన్ ప్రజల చైతన్యంతో రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అలాంటి అవసరం కోసం నిలబడాల్సినటువంటి వ్యవస్థలో విజయ్ లాంటి వారు ముఖ్యమంత్రిగా కావాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఆశిద్దాం. ముఖ్యమంత్రి చేయనట్టయితే తమిళ ప్రజలే కాదు, ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దాన్ని సహించాలని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.